సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇదంతా ఏఐ రిలేటెడ్ వస్తుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇస్తే మనకి డేటా అది తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అంతకుముందు అది నేర్చుకుంది మనం ఇచ్చిన డేటాని. సో అదంతా కూడా డేటా సైన్స్ రిలేటెడ్ వస్తుంది. సో కొంత టీము డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని అల్గరిథమ్స్కి ఇచ్చి నేర్పిస్తూ ఉంటారు, లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకొంత టీము ఆ లెర్నింగ్ జరిగిన దానికి ప్రాంప్ట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో రెండు టుగెదర్గా వర్క్ జరిగితేనే ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. కానీ ఎక్కువ మంది ఈ బ్యాక్గ్రౌండ్ జరిగే డేటా సైన్స్ వర్క్ అంతా కూడా తెలియదు, ఏఐ మీదే ఎక్కువ చూస్తున్నారు. సో దానివల్ల ఎక్కువ ఏఐ బజ్ ఉంది. ఏఐ బజ్ ఉండి ఇప్పుడు నిన్న సుమన్ టీవీలోనే మన ఛానల్స్లో పోల్ పెట్టించాం. ఆ పోల్లో డేటా సైన్స్ బెటరా ఏఐ బెటరా అంటే అందరూ ఏఐ ఓట్ చేశారు. ఏఐ దాదాపు 75% అబోవ్ వచ్చింది, ఇదేమో 25%, డేటా సైన్స్ 25% వచ్చింది. అంటే అంత డిమాండ్ ఉంది 2025లో. 2025, 2026 కూడా ఏఐ మీద, ఏఐ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ ఎప్పుడు రెగ్యులర్గా అప్ స్కిల్ అవుతూ ఉంటారో వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది.